ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఈ టేబుల్ మనకి రిజర్వ్ చేశారు అహల్య గారు. కూర్చోండి. ఈ అరేంజ్మెంట్స్ అన్ని ఎవరు చేసి ఉంటారు గౌతమ్ గారు? రిసార్ట్ వాళ్ళు చేసి ఉంటారు. కూర్చోండి. నీ ప్రేమకి గుర్తింపు లేకుండా పోయింది అదితి. అసలు గౌతమ్ నిన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకున్నప్పుడే నువ్వు నీ ప్రేమ ఓడిపోయినట్లే అతిథి. స్టాప్ ఇట్. నేను ఫెయిల్ అవ్వలేదు. నాది లవ్ ఫెయిల్యూర్ కాదు. ఎవరి కోసం చూస్తున్నారండి? అదితి అక్కడుందండి. తనను అక్కడే ఉండనివ్వండి. అదేంటండి, పిలిస్తే మనతో పాటు భోంచేస్తుంది కదా. మన మధ్య పానకంలో పొడకలాక తనెందుకండి? అలా అంటారేంటండి? పాపం అదితి మన మనిషి అండి. అయినా తను తన ఫ్రెండ్స్తో ఉంది కదా, తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? మీరు తినండి. కానివ్వండి, తినండి. ఓకేనా? ఓకే అండి. అదితి, నువ్వు డ్రీమ్ లో చేయాలనుకున్నది లైవ్ లో అహల్య చేస్తుంది. ఫీల్ అవ్వకు. దేనికైనా రాసి పెట్టుండాలి. అవునదితి, గౌతమ్ని పెళ్లి చేసుకునే రాతే కాదు, తనతో డిన్నర్ చేసే రాత కూడా నీకు లేదు. ఆపుతారా? నేను ఎలాగైనా గౌతమ్తో కలిసి డిన్నర్ చేస్తాను. ఎలా చేస్తావు? గౌతమ్ పక్కన తనుంది కదా. తను లేకుండా చేస్తాను. రమేష్, చెప్పండి మేడం. నువ్వేం చేస్తావంటే ఓకే మేడం. మీరు కూడా ఒక పని చేయాలి. ఏంటి చేస్తారా చేయరా? అంత రిస్క్ ఎందుకే? నన్ను కామెంట్ చేయడం కాదు, నాకు హెల్ప్ కూడా చేయండి. ఓకే, కానీ ఏదైనా తేడా వస్తే నువ్వే చూసుకోవాలి. మ్, మ్. పద. సార్, సర్వ్ చేయమంటారా? అయ్యో సారీ మేడం, చూసుకోలేదు. పర్వాలేదులేండి. వాష్రూమ్ అటు ఉంది మేడం.
నేను క్లీన్ చేసుకొని వస్తాను. వెళ్ళండి. సార్ మీకు సర్వ్ చేయమంటారా? అది అక్కడ పెట్టేసి వెళ్ళు. ఓకే సార్. ఆ, ఏంటి గౌతమ్ ఒక్కడివే కూర్చొని తింటున్నావా? ఇప్పటివరకు అహల్య ఇక్కడే ఉంది. ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళింది. అహల్య వచ్చే వరకు నేను నీ కంపెనీ ఇవ్వనా? ఏంటి గౌతమ్ నన్ను చూడగానే అంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావు? ఏం లేదు. నిజానికి ఈ నైట్ నీతో కలిసి డిన్నర్ చేద్దాము అనుకున్నాను, కానీ నువ్వు నన్ను పిలవలేదు. కనీసం నేను నీ ఎదురుగా కూర్చున్నా నన్ను తినమని చెప్పట్లేదు. నేను మరీ అంత కానిదాన్నయ్యానా? మనిద్దరం కలిసి ఇలా ఎన్ని సెమినార్స్కి వెళ్ళాం, ఎన్ని డిన్నర్స్ చేసుంటాం. అహల్య గారు ఇంకా రాలేదేంటి? నేను ఇక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడ చూస్తున్నావు గౌతమ్? వాష్రూమ్కి వెళ్ళిన అహల్య ఇంకా రాలేదు. ఎంతసేపు అహల్యనైనా గౌతమ్ నీ కళ్ళ ముందున్నా నేను కనిపించట్లేదా? అహల్యను ఎవరైనా ఎత్తుకుపోతారనుకుంటున్నావా ఏంటి? ఎక్కడికి వెళ్తున్నావు గౌతమ్? వెళ్ళి అహల్యని తీసుకొస్తాను. తనెక్కడికి వెళ్ళదులే గౌతమ్. ఛ! ఏమైంది? దాన్ని పూల్లోకి తోసేసారా? నువ్వు చెప్పిన తర్వాత చేయక చేస్తామా? ఈ మెడికోస్ని కాస్త సైకోస్ని చేసావు కదే.